నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 26వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ వృషభ రాశి వ్యక్తులకు అన్ని పనులలో కూడా మీకు అనుకూలత అనేది విపరీతంగా పెరగబోతోంది. ముఖ్యంగా రేపటి రోజున మీరు నూతన కార్యాలను మొదలు పెడతారు. అందులో సత్ఫలితాలను పొందే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఏదైతే మీరు చేయాలి అని అనుకున్న పనులు ఉన్నాయో వాటి గురించి మీరు ఎంతో తపన చెందినట్లయితే గనుక ఆ పనులు అనేవి ఇప్పుడు మీరు చేసే విధంగా అవకాశం కలిసి వస్తోంది. ఇక ఈ రాశి జాతకులు మీ ఆప్తులతో కలిసి మీరు రేపటి రోజున విందు వినోదాలలో పాల్గొనే అవకాశం ఉండబోతోంది. అలాగే ప్రతి ఒక్క వ్యవహారాన్ని కూడా మీరు అనుకూలవంతంగా మార్చుకునేటటువంటి విధానంలో కనిపిస్తోంది. ముఖ్యంగా సినీ రంగానికి చెందినటువంటి వ్యక్తులు కానీ, కళాకారులకి కానీ, క్రీడాకారులకి కానీ, అలాగే రాజకీయ నాయకులకు కానీ ఇప్పుడు అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఈ వృషభ రాశి వ్యక్తులకు, దర్శక నిర్మాతలకు, నటీనటులకు కొత్తవైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఏదైతే మీకు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ అవకాశం మీకు వచ్చేటటువంటి విధానంలో కనిపిస్తూ ఉంది. ఇక రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరగబోతూ ఉంది. అదేవిధంగా సమాజంలో వీరికి గొప్ప పేరు ప్రఖ్యాతలు అనేవి సంపాదించుకోబోతూ ఉన్నారు. ప్రజల పట్ల వీరికి అంకిత భావం అనేది ఏర్పడబోతూ ఉంది. వృషభ రాశి జాతకులకు ఆదాయానికి సంబంధించినటువంటి విషయాలలో ఎటువంటి లోటు అనేదే కనిపించటం లేదు. అదేవిధంగా ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలు చేసే వారికి మీ ప్రయత్నాలు తప్పకుండా కలిసి వస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం మంచిది. ఇక ఈ రాశి జాతకులు ధైర్యంగా వారి యొక్క పనులను చేసుకోగలుగుతారు. ఇతరులకు సహాయం అనేది మీరు చేస్తారు. అదేవిధంగా ఇతరుల నుండి మీరు సహాయం అనేది తీసుకోకుండా మీ పనులను చేసుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం అనేది నిండిపోబోతోంది. మీ ఉద్యోగంలో ఎటువంటి ఆటుపోటులు అనేవి కనిపించడం లేదు. చేసేటటువంటి పనులను మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతారు. అదేవిధంగా ఈ వృషభ రాశి జాతకులు పై అధికారుల యొక్క ప్రశంసలను మీరు పొందే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు కూడా లాభదాయకమైనటువంటి స్థితి అనేది ఉండబోతోంది. అదేవిధంగా మీరు కొత్తగా పెట్టుబడులు జరపడానికి కూడా ఆలోచనలు అనేవి చేస్తారు. గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. భాగస్వామ్య వ్యాపారులకు కూడా అనుకూలంగానే ఉండబోతోంది. మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు అనేవి కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీ పనులు అనేవి కూడా పూర్తి చేసుకోగలుగుతారు. దైవపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాలలో వీరికి చోటు అనేది దక్కబోతోంది. అలాగే సంఘంలో మీకు పలుకుబడి కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రయాణాలు కూడా మీరు పాల్గొంటారు. తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయాణాలు మీరు చేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. బంధుమిత్రులతో కలిసి మీరు విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలను చేపట్టే ఆలోచన చేస్తారు. గృహం కొనుగోలు చేయాలి అనుకున్న గృహ నిర్మాణ పనులు ఏమైనా పెండింగ్లో ఉన్నా కూడా ఇప్పుడైతే ఆ పనులు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం మీ దగ్గరలో ఉండేటటువంటి దుర్గామాత ఆలయానికి వెళ్ళి దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం చాలా మంచిది. అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను మీ చేతితో తయారు చేసి అమ్మవారికి సమర్పించండి. శుభ ఫలితాలను పొందుతారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.